వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గ పోరు. కరీంనగర్ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ 91వ జయంతి వేడుకలు. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. కమలాపూర్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు. ఉత్తరకాశీ జిల్లాలో బీభత్సం సృష్టించిన వరదలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కౌండిన్య ఆర్యగౌడ ఈడిగ సత్రం శ్రీశైలం 4వ తారీఖు 8వ నెల 2025 రోజున జరిగిన 2 తెలుగు రాష్ట్రాల గౌడ కులస్తుల ఆత్మీయ కలయిక సందర్భంగా ప్రస్తుత అధ్యక్షులు కేఈ విజయ్ కుమార్ గారి సమక్షంలో ఆడ్హాక్ కమిటీ ఆర్గనైజేషన్ సభ్యులు తెలంగాణ మన గౌడ బిడ్డ శ్రీమతి మమతా గౌడ్ సత్రం అభివృద్ధి కోసం ₹1,00,000 విరాళాలు ప్రకటించడం జరిగింది. సత్రంనకు అవసరమైన దుప్పట్లు ఇతర సామాగ్రి కోసం వినియోగించుకోవాల్సినదిగా మమతా గౌడ్ తెలియజేయడం జరిగింది. నూతన కమిటీ ఎన్నిక రోజున శంకర్ గౌడ్ అన్నగారు మరియు శ్రీనివాస్ గౌడ్ అడ్వకేట్ వారు కూడా విరాళాలు ప్రకటించడం జరిగింది. వారు తెలియజేసిన వారు ఆడ్హాక్ కమిటీ ఉన్న సభ్యులు వారు విరాళం ప్రకటించడం పట్ల అధ్యక్షులు కేఈ కుమార్, సెక్రటరీ బుర్ర సత్యనారాయణ, కమిటీ ఈసీ మెంబర్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ అభినందించడం జరిగింది. నిజంగా చాలా ధన్యవాదాలు. ఈ అడక్ కమిటీ సభ్యులందరూ అలాగే అడక్ కమిటీ సభ్యుల నుంచి ఏడుకొండల గౌడ్ గారు మాట్లాడతారని కోరుతాను. జనవరి 8వ తేదీన కర్నూలులో జరిగిన సమావేశంలో అడక్ కమిటీకి సంబంధించి అంటే శ్రీశైల గౌడ సత్రానికి సంబంధించి అడక్ కమిటీ నిర్మించడం జరిగింది. దాన్ని మొత్తం టోటల్గా ఏదైతే మన గౌడ సత్రానికి సంబంధించి నూతన కమిటీని ఎన్నుకునే విధంగా ఎలక్షన్లు కండక్ట్ చేసే విధంగా దాని ప్రణాళికలు రూపొందించి అడక్ కమిటీని నియమించడం జరిగింది. మేము ఆ కార్యక్రమాల్లో భాగంగా శ్రీశైల సత్రాన్ని సందర్శించడం జరిగింది. ఏదైతే సత్రాన్ని సందర్శిస్తే రూముల్లో కరోనా వచ్చే టైంలోనే బ్లాంకెట్స్ మనం బెడ్ మీద వేసేవి తప్ప పైన కప్పుకోవడానికి లేవు, అప్పటి నుంచి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది శ్రీశైల సత్రానికి సంబంధించిన మన దేవస్థాన కమిటీ వారు. కాబట్టి ఆ బ్లాంకెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అడక్ కమిటీ సమితి తరఫున ఇవ్వాలని చెప్పేసి మేమందరం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి మా మమతక్క గారు ముందుకొచ్చి మన ఆధ్వర్యంలో ఎన్ని బ్లాంకెట్స్ అవసరమైతే మన సత్రానికి అవన్నీ కూడా 1,00,000 కానీ 1,50,000 కానీ ఎంతైనా సరే మనం అందరం కలిసి ఇద్దామని చెప్పేసి ఒక నిర్ణయం చేయడం జరిగింది. దాని ప్రకారం మేమందరం కూడా మన శ్రీశైల సత్రానికి సంబంధించి ఏదైతే బ్లాంకెట్స్ అవసరమైతే రూముల్లో అవన్నీ కూడా మనం డొనేట్ చేద్దామని నిర్ణయం తీసుకొని ఈరోజు మేము ప్రకటించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క గౌడబిడ్డ కూడా గమనించాలి. ఇంకొక విషయం ఏంటంటే సత్రం అభివృద్ధి జరగలేదు, తెలంగాణ వాళ్ళని పక్కా పెడుతున్నారు అని చెప్పేసి కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనకు డొనేషన్ ఇస్తుంది మమతక్క గారు కూడా సొంతంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారే. అదేవిధంగా శంకరన్న గారు ఒక రూమ్ నేను డొనేట్ చేస్తాను, అవసరమైతే ₹3,00,000 4,00,000 అయినా సరే ఒక రూమ్ నేను ఇస్తానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన కూడా తెలంగాణకు సంబంధించిన ఆయన. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ గారు బెడ్లు ఇప్పిస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మన అశోక్ అన్న గారు కూడా ఆయన కూడా బెడ్లు ఇప్పిస్తానని చెప్పేసి ప్రకటన చేయడం జరిగింది. వీళ్ళంతా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారే. మళ్ళా మా అన్న పటేల్ వెంకటేష్ అన్న కూడా ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది. తెలంగాణ మన బీజేపీ గౌడ కమ్యూనిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా అన్న సోదరులు కృష్ణగౌడ్ గారు రావడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఏమని తెలంగాణ ప్రాంతం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదని. ఇక్కడ ఉన్న వాళ్ళలో దాదాపుగా 80% మంది తెలంగాణ నుంచి వచ్చిన గౌడ సోదరులు ఉన్నారు. అందరం కలిసే రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్కి వెళ్తాము, సరైన నాయకత్వాన్ని ఎన్నుకుంటాం, సత్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి అడక్ కమిటీ సభ్యుల తరఫున తెలియజేస్తాం. అదేవిధంగా ప్రతి ఒక్క గౌడ బిడ్డ గౌడ కుటుంబీకులందరూ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్న అంగరంగ వైభవంగా
ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇది ఏమైతే అంగరంగ వైభవంగా జరుగుతూ ఉందో డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కరూ కూడా మన గౌడ బిడ్డలు ఎవరైనా కూడా మీకు తోచినంత సాయం మన గౌడ సత్రానికి సాయం చేయండి. అన్ని విధాలు మీరందరూ కూడా డొనేట్ చేయండి. రాబోయే రోజుల్లో ఇంకా అన్ని సత్రాల కంటే గొప్పగా మంచి పరిపాలన చేసుకుంటూ మనం ఇంకా ముందు రాబోయే భవిష్యత్తులో మన గౌడ బిడ్డల అభ్యున్నతి కోసం కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. జై గౌడన్న, జై గౌడన్న, జై జై పాపన్న, జై జై పాపన్న ఆశయాలను సాధిద్దాం. తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క 91వ జయంతి వేడుకలను స్థానిక కరీంనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తాలో వివిధ విశ్వబ్రాహ్మణుల సంఘాల మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. విశ్వకర్మ వేదిక సదాశ్రీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రం విశ్వబ్రాహ్మణులే అందరూ కలిసికట్టుగా జయంతి జరుపుకుంటున్నారు. ఒక విశ్వబ్రాహ్మణులే కాక ప్రొఫెసర్ జయశంకర్ సార్ అందరి వాడు. తెలంగాణ ఈరోజు చింతించడానికి ప్రధానమైన కారణం ప్రొఫెసర్ జయశంకర్ సార్. ఆనాడు తెలంగాణ కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వహించి కేసీఆర్ గారిని వేలుబట్టి ముందుకు నడిపించి తెలంగాణ సాధనలో ఎంతో ముందుండి ఈరోజు నీళ్లు, నిధులు, నియామకాలతో ఏర్పడిన ఈ తెలంగాణ మనం అందరం చూస్తున్నాం. కానీ వారు లేకపోవడం చాలా దురదృష్టకరం. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జయంతిని అధికారికంగా నిర్వహిస్తుంది. మరియు సెక్రటరియట్ సచివాలయం కాడ కానీ ట్యాంకు బండ కానీ వారి విగ్రహం ఏర్పాటు చేసి అన్ని గతంలో మేము కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా డిమాండ్ చేసినాం. అన్ని జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాలను నెలకొల్పి జయంతిని, వర్ధంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ రాష్ట్ర ఉపాధ్యక్షులు చెల్లోజురాజు. అధికారులకు ఏ విధంగా అయితే చేస్తూ ఉన్నారు, అంబేద్కర్ జయంతి చేస్తూ ఉన్నారు, గాంధీ జయంతి చేస్తూ ఉన్నారు, దాంతో పాటుగా మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు తిప్పారపు శ్రీనివాస్, విశ్వబ్రాహ్మణ. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం. అయ్యా, దయచేసి జయశంకర్ సార్ని మన జాతిపితగా మీరు ప్రకటించండి. అలాగే వారి కాంస్య విగ్రహాన్ని మీరు సచివాలయంలో మరి స్థాపించాలని కోరుకుంటున్నాము. ఇది చేసేది ఉంటే సమాజం మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోదు. మీరు జయశంకర్ సార్కి చాలా గౌరవం ఇస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాము. ఇట్లు గద్దె జగదీశ్వరాచారి, వేవా అసోసియేషన్, కరీంనగర్. జై జయశంకర్ సార్. ఈరోజు తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ సార్ జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ పరంగా అధికారికంగా చేపడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో కరీంనగర్ పట్టణంలో మరి ప్రముఖుల యొక్క విగ్రహాల వద్ద వారి యొక్క జయంతుల్ని ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో అదే విధంగా జయశంకర్ సార్ యొక్క విగ్రహం దగ్గర కూడా మాకు అలాంటి స్టేజ్ కావాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ వేదిక ఏర్పడడం జరిగింది. ఇది ఒక అధికారికంగానే కాదు, సకల జనులు, సబ్బండ వర్గాలు, తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ప్రతి కుల సంఘాలు, మతపరమైనటువంటి కానీ వర్గబంధమైన ఎవరైనా సరే ఈ సమాజంలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల కోసం ఆయన నిరంతరం 60 సంవత్సరాల పాటు తన జీవితం మొత్తం తెలంగాణకే అంకితం చేసినటువంటి ఒక మహనీయుని మరి ఒకే వేదిక మీదకి తీసుకురావాలనేటువంటి క్రమంతో ఇక్కడ ఈ వేదిక ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరి వారి అభిప్రాయాలని వెలిబుచ్చడానికి కోసం గతంలో జరిగినాయి,
అతను చేసినటువంటి ఒక సేవలను స్మరిస్తూ రాబోయే తరంలో కూడా రాబోయే రోజుల్లో కూడా సబ్బండ వర్గాలకి ఆ యొక్క తెలంగాణ యొక్క రాష్ట్ర ఫలితాలని అందించడం కోసం మరి కార్యాచరణ చేయడానికి కోసం కూడా ఈ వేదిక ఉపయోగపడుతుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి, తెలంగాణ సాధకుడు, తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి 91వ జయంతిని ఈరోజు విశ్వకర్మ సంఘాలు మరియు ఇతర రచయితల సంఘాలు, ప్రజా సంఘాలు అందరి ఆధ్వర్యం లోపల ఈనాడు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈనాడు ఆచార్య జయశంకర్ గారిని మనం నిరంతరం స్మరణలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దశాబ్దాల తెలంగాణ కళను సాకారం చేసింది జయశంకర్ సార్. కర్నూలు నగరం అశోక్ నగర్ పంప్ హౌస్ వద్ద నిర్వహించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ బి నవ్య తదితరులు ఉన్నారు. ఆదేశాల మేరకు రెగ్యులరైజ్ చేయడానికి ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టే సో మన కలెక్టర్ గారు జరిగింది. ఆ విధంగా ఈరోజు ఈ గూడెంలో ఒక 150 మందికి ఉచితంగా మనం పట్టాలు ఇవ్వడం, డీడ్స్ కూడా చేసి తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక వారం రోజుల్లోపు మీకు అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. రెవెన్యూ శాఖ తరఫున పట్టాలు అందజేయడం జరుగుతుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగం చేసినందుకు మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉండబట్టి సార్ దానికి పెట్టండి, మైక్ పెట్టండి. ఇక్కడ ఉండబట్టి మాకు లోకేష్ సార్ ఆ రోజు పాదయాత్రకు వచ్చి మా పరిస్థితి చూసినారు. అప్పటి నుంచి భరత్ సార్ గారు మాకు బీదలకు పట్టించుకోవాలని అనుకున్నారు. ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరుతుంది మాకు. ఆయన తరఫున మీకు అందరికీ ధన్యవాదాలు. మేము 40 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్. మేము ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళే, ఓట్లు వేయించుకున్న వాళ్ళే, పోయిన వాళ్ళే, కానీ మాకు ఎవరు పట్టించుకోలేదు సార్. ఈసారి ఆయన ఓట్లకు వచ్చి మీకంతా పచ్చి అందరు నా తరపునుంటే పట్టించుకుంటానమ్మా, నాకు ఓట్లు వేయండి, మీకు గెలిపించి మీకు మంచి చేస్తాను, మీకు పటాకాయితాలు ఇస్తాను. లోకేష్ బాబు చెప్పినప్పుడే ఆయనకు అర్థమైపోయింది పేదలకు పట్టించుకోవాలని. వచ్చినారు, ఇస్తున్నారు. వాళ్ళు 100 సంవత్సరాలు బతకాలా, ఆయన చల్లగా బాగుండాలా నాయన, మేమందరం వాడికి రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. సో దీనికి సంబంధించి ఒకటి సాఫ్ట్వేర్ చేశారు గవర్నమెంట్ నుంచి. ఆ సాఫ్ట్వేర్ రెడీ అయిన తర్వాత ప్రాసెస్ చేయడం. సో ఇమ్మీడియట్గా ఈ లాస్ట్ 10 డేస్లో వీటన్నిటిని ఎన్రోల్ చేసి దాదాపు మీరు ఒకసారి దాని గురించి ఆలోచిస్తే 1 ఎకరా టోటల్గా అందరికి 155 మంది బెనిఫిషరీస్కి ఇస్తుంది. మనం 1 ఎకరం ల్యాండ్ ఇక్కడ ఇస్తున్నాం. ఈ ప్లేస్లో ఒక 1 ఎకర్ ల్యాండ్ అంటే మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత కాస్ట్ అవుతుందో అమౌంట్. సో అందరికి లబ్ధిదారులందరికీ దాదాపు 40 ఏళ్ళ నుంచి మీరు నివసిస్తున్నారు. ఈరోజు మీకు అందరికీ కూడా సో కంటిన్యూస్ ఫాలోఅప్, మినిస్టర్ గారి ఫాలోఅప్ తర్వాత కిందున్న ఆఫీసర్స్ అందరూ పనిచేయడం. సో మీకు అందరికీ కూడా ఈ రెగ్యులరేషన్ పట్టాలు ఇప్పుడు ఇస్తాం, అందరు 150 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే దానికి సంబంధించి ఫర్దర్ కన్వీనియన్స్ డీడ్స్ అన్నీ కూడా మీకు అందరికీ ఇస్తాము. సో రేపటి నుంచి మీరు సొంత స్థలంగా మీరు భావించడానికి మీరందరూ భావించవచ్చు దాని సొంత స్థలం. సో ఈ సందర్భంగా ఈ కృషి చేసినటువంటి ఆనరబుల్ మినిస్టర్ గారికి, మిగతా ఆఫీసర్స్ ఎవరితో పనిచేసి దీన్ని తెచ్చారు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలిపి మీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సీనియర్ నాయకులకి, ఇక్కడ విచ్చేసిన గూడెం ప్రజలకి, మా కార్యకర్తలకి, నా అభిమానులకి అందరికీ నా నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ అండి. మనము ఒకటి ఆలోచించాల్సింది, ముఖ్యంగా ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే అమ్మా, అఫీషియల్స్ ఈ సబ్జెక్ట్లో వాళ్ళు తలుచుకుంటే ఒక రోజులో చేయగలుగుతారమ్మా. తలుచుకుంటే ఒకే ఒక రోజు, లేదు అంటే సంవత్సరాలు. మన TV9 దగ్గర ఉండే, ఎక్కడ అది కొండపైన ఉండేది
జగన్నాథ్ గట్టు దగ్గర కూడా ఉండే ఇల్లులు కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అని నిన్న కూడా రివ్యూ చేసినప్పుడు అవి కూడా కంప్లీట్ చేపిస్తాం. ఇవన్నీ కూడా కంప్లీట్ చేపించి ఏవైతే మాట ఇచ్చామో అవన్నీ సూపర్ 6 ప్రకారం అన్నీ చేస్తున్నాం. ఈ ఆగస్టు 15 నుంచి మహిళలకు అందరికీ ఉచిత బస్సు స్టేట్లో హ్యాపీగా తిరిగి రావచ్చు. స్టేట్ అంతా తిరగచ్చు. ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ హ్యాపీగా పోయి తిరిగి రావచ్చు. ఈ ఉచిత బస్సు సో అది కూడా వాడుకోలేకి మహిళలకి మన గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అది సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ పట్టాలందరూ మీకు ఇవ్వడము, మీకు ఏమన్నా ఉన్నా ముందు కూడా మా గవర్నమెంట్ తరఫున కార్పొరేషన్ తరఫున ఏమన్నా డెవలప్మెంట్ చేసే విషయంలో ఉన్నా కూడా చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఉద్యమ సిద్ధాంతకర్త తెలంగాణ జాతిపిత అయినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి యొక్క 91 జయంతి వేడుకలను కరీంనగర్ లేబర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ కొడం ప్రసాద్ జయశంకర్ గారి చిత్రపటానికి పూలదండ వేసి నివాళులర్పించి ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. సిద్ధాంతకర్త మేధావి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా కార్మిక శాఖలో కరీంనగర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫీసులో వారి జయంతి వేడుకల్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ జయంతి వేడుకలకు విచ్చేసినటువంటి అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. వారి ఆశయ సాధనలో అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా వారి ఆశయ సాధనకు కృషి చేయాలని, వారి ఆశయ బాటలో అందరూ నడవాలని ఆకాంక్షిస్తూ అందరికీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. పెద్దపల్లి బీజేపీలో నేరుగా రాష్ట్ర అధ్యక్షుని ముందే బయటపడ్డ అంతర్గత వర్గపోరు. ఈసారి నేరుగా బీజేపీ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిపై మరో వర్గానికి చెందిన కార్యకర్తలు అధ్యక్షుడు డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే అక్కడ ఉన్న మాజీ ఎంపీ వెంకటేష్ నేత కార్యకర్తలకు సర్ది చెప్పడంతో సద్దుమణిగింది. దయచేసి గమనించండి. రాష్ట్ర అధ్యక్షుల వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి జిల్లా ప్రభారిగా దయచేసి చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ఎడమ వైపు ఉన్నటువంటి కార్యకర్తలు, కుడి వైపు ఉన్నటువంటి కార్యకర్తలు మీరందరూ కదలాలి. దయచేసి కదలాలి. దయచేసి కదలండి. కూటమి ప్రభుత్వం వెంటనే కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని, హెల్త్ కార్డు సమర్థవంతంగా అమలు చేయాలని, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, తదితర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ప్రదర్శన ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం డిఆర్ఓ వెంకటనారాయణమ్మకు వినతి పత్రం అందజేయడం జరిగింది. వర్ధిల్లాలి.
ప్రభుత్వం కానీ జర్నలిస్టుల న్యాయమైన సమస్య కోరికలను పరిష్కరించడంలో చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. గత వైసీపీ పాలనలో జర్నలిస్టులకు చాలా ఇవ్వాల్సిన అక్రిడేషన్ రికార్డులకు చాలా కోత పెట్టింది. సరే, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు అవసరమైనటువంటి నూతన అక్రిడేషన్ కార్డులు మంజూరు చేస్తారని, అలాగే హెల్త్ కార్డులు, ఇన్సూరెన్సు, ఇళ్ల పట్టాలు ఇవన్నీ ఇస్తారని ఆశించాము. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దాదాపు ఏడాదిన్నరకు అవస్థ ఉంది. 13 నెలలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా మనకి నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. దీంతో చాలామంది జర్నలిస్టులు అక్రిడేషన్ లేక ఇళ్ల పట్టాలు కానీ, ఇన్సూరెన్స్ కానీ, ప్రమాద బీమా కానీ కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మా ఏపీడబ్ల్యూజే తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, ప్రభుత్వం తక్షణమే అక్రిడేషన్ కమిటీని రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేయాలి. జిల్లాలో ఉన్నటువంటి అర్హులైన జర్నలిస్టులందరికీ కూడా నూతనంగా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలి. అక్రిడేషన్ కార్డు కలిగిన ప్రతి జర్నలిస్టులకి ఇంటి పట్టాలు, పక్కా ఇళ్ళు ఇవ్వాలి. బీమా సౌకర్యం కల్పించాలి. అలాగే యాంటీ అటాక్ కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ చేయకపోతే ఈ సాధన కోసం, సమస్యల సాధన కోసం జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరంతర పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి కూడా మేము పదే పదే చెబుతున్నది ఏమంటే, ఇప్పటికే వచ్చి 13 నెలలు గడిచిపోయింది. 3 సార్లు అక్రిడేషన్ కార్డు రెన్యువల్ చేశారే తప్ప కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ జాప్యం మానండి. కమిటీల పేరుతో నిర్లక్ష్యం వద్దు. తక్షణమే అక్రిడేషన్ కమిటీలు ఏర్పాటు చేసి వెంటనే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులతో పాటు మిగతా సమస్యలను పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం 23,000 అక్రిడేషన్లు ఉంటే దాన్ని 9,500 కుదించింది. దీంతో అక్రిడేషన్ సదుపాయం కోల్పోవడంతో పాటు జర్నలిస్టులు ఎన్నో ఏళ్ళుగా పనిచేస్తున్న వాళ్ళు హెల్త్ కార్డులు కూడా కోల్పోవడం జరిగింది. ప్రస్తుతం హెల్త్ కార్డులు లేక చాలామంది జర్నలిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులందరికీ గత ప్రభుత్వం మాదిరి కాకుండా కొత్తగా అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇస్తారని ఆశించాము. కానీ ఈరోజు అక్రిడేషన్లు ఇవ్వకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ సంవత్సరాలు గడుపుతుందే తప్ప అక్రిడేషన్లు ఇవ్వట్లేదు. దీంతో జర్నలిస్టులు అక్రిడేషన్తో పాటు హెల్త్ కార్డులు కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. కనుక తక్షణమే ప్రభుత్వం స్పందించి యుద్ధ ప్రాతిపదికన వాయిదాల మీద వాయిదాలు వేయకోకుండా కొత్త అక్రిడేషన్లు జారీ చేయడానికి జీవోను వెంటనే విడుదల చేయాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హెల్త్ కార్డు అమలు విషయంలో 14 నుంచి 19 వరకు ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది జర్నలిస్ట్కి ఉండేది. అయితే గత ప్రభుత్వం దీన్ని రద్దు చేసింది. దీంతో జర్నలిస్టులు ప్రమాద కవరేజ్కి వెళ్ళి మృత్యువాత పడి చనిపోతున్న ఘటనలు ఉన్నాయి. కానీ వాళ్ళ కుటుంబాలకి ఎలాంటి సౌకర్యం అంటే వాళ్ళకి ఎలాంటి బీమా రావట్లేదు. కనుక దాన్ని తక్షణమే ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలపైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ పిలుపు మేరకు ఈరోజు ధర్నా చేయడం జరిగింది. ఈ సమస్యలను తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇంకా ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉత్తరాఖండ్లో భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 11 మంది జవాన్లు గల్లంతు. ఉత్తరకాశీ జిల్లాలో వచ్చిన వరదల్లో కొట్టుకుపోయిన హర్సిల్ ఆర్మీ బేస్ క్యాంప్ ఘటన స్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.
वाले मर गए होंगे 5-6 तो बैंड चोर। गाड़ी पड़ गई भाई। और भाई साहब, अरे भाई साहब, हरे राम हरे राम हरे राम हरे राम हरे राम हरे राम। हे प्रभु हे प्रभु हे प्रभु। अरे भाई आर्मी वाले बच, अरे नहीं यार नहीं यार, अरे अरे भगवान भाई वो लोग तो बह गए भाई, वो तो गाड़ी वाले आएगा यहाँ से। अरे यार बोले यार 5-6 आर्मी वाले बच गए होंगे यार। अरे भाई हरे राम हरे राम, अरे यार 5-6 वाले बेचारे, हरे राम। ये तो आर्मी वाला भी बहुत खतरनाक आ गया तेलुगु वर्ड। हरे राम हरे राम हरे। ये जो आर्मी वाले जवान रहता है हेड से क्रॉस करने के बाद होनी है तो नारा यहाँ पे बहुत खतरनाक आ गया। बहुत मैं अभी मुझको रोड सामने बाहर की देखो जो भाई क्या अरे आर्मी वाले बच्चे होंगे भगवान जाने यार। भाई चलो चलो चले थोड़ी देर। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.